ఏపీసీసీ పగ్గాలు షర్మిలకు అప్పచెప్పడం జరిగింది నిన్న. సో పూర్తిగా కూడా ఒక కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహంతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఇటు మనం చూడొచ్చు, జగన్ సంబంధించినటువంటి వైసీపీ పార్టీలో పూర్తిగా రాజశేఖర్ రెడ్డి క్యాడర్ కావచ్చు, లీడర్లు కావచ్చు, పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన పరిస్థితి. సో ఇప్పుడు షర్మిల రాకతో రాజశేఖర్ రెడ్డి కూతురుగా సో అటువైపు ఉన్నటువంటి నేతలందరూ కూడా మళ్ళీ ఇటు కాంగ్రెస్కి వస్తారని కూడా రాహుల్ గాంధీ భావించారు. షర్మిల ఒక మంచి నేతగా కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తారనే అభిప్రాయం నాకుంది అని రాహుల్ గాంధీ కూడా చెప్తున్న పరిస్థితి. రైట్. అంతేకాకుండా షర్మిల అసలు తెలంగాణలో పార్టీ పెడుతుంది అని, ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తుంది అని, కాంగ్రెస్ నుంచి ఏపీలో పోటీ బాధ్యతలు తీసుకుంటుంది అని చెప్పేసి గతంలో ఏబిఎన్ చెప్పడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి విమర్శలు కూడా వచ్చాయి. అండ్ ఇప్పుడు అదే అక్షర సత్యమైంది. ఏబిఎన్ ఏం చెప్పిందో అదే జరిగిందనమాట. సో చూద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ప్రత్యక్ష దాడికి కాంగ్రెస్ సిద్ధమైంది. ఇందుకు ఆయన సోదరి వైఎస్ షర్మిలనే అస్త్రంగా ప్రయోగిస్తుంది. జగన్ అన్న వదిలిన బాణం ఇప్పుడు అన్నపై నేరుగా రాజకీయ ఎదురుదాడికి సమాయత్తం అవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణలో గెలిచి నూతన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దూరమైన వైఎస్ అభిమానులను తిరిగి సొంత గోటికి తీసుకురావడంపై ప్రధానంగా దృష్టి సారించింది. షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించడం ద్వారా ఇది సాకారం అవుతుంది అని విశ్వసిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు, వైఎస్ అభిమానులు పార్టీని వీడారు. వారిలో ఎక్కువ మంది జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. 2014 నుంచి ఇప్పటిదాకా వారంతా మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో రాజకీయ భవిష్యత్తుపై ఆశతో జగన్ వెంటే నడిచారు. వైఎస్ మాదిరిగా ఈయన తమకు ప్రాధాన్యమిస్తారని ఆశించారు. కానీ ఆయన నైజం కొద్ది కాలానికే అర్థమైపోయింది. బయటకు రావాలంటే రాలేని పరిస్థితి. టీడీపీ తప్ప ప్రత్యామ్నాయం కనిపించలేదు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో విభేదించినందున అందులో ఇమడలేమని భావించారు. ఇక ఈ 4.5 పాలన భరించలేక జగన్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకడంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి ఏమంత బాగోలేదు అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో షర్మిల అనూహ్యంగా తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం, ఏపీ కాంగ్రెస్ సారథ్యం చేపట్టడంతో కాంగ్రెస్ మాజీ నేతల్లో ఆశలు చిగురించాయి. రాజశేఖర్ రెడ్డి కుమార్తె రూపంలో తమకు రాజకీయ ప్రత్యామ్నాయం దొరికింది అని వారు భావిస్తున్నారు. రాష్ట్రాన్ని నిలువునా చీల్చి తమకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పై జనాగ్రహం ఏమాత్రం చల్లారలేదు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను పక్కన పెడితే చివరకు స్థానిక ఎన్నికల్లోనూ ఆ పార్టీకి అభ్యర్థులు దొరకలేదు. ఒకవేళ ఎవరైనా పోటీ చేసినా డిపాజిట్లు దక్కలేదు. ఇప్పుడు షర్మిల రాకతో తమ దశ తిరుగుతుందని, వైఎస్ బిడ్డగా ఆమె కాంగ్రెస్ను బలోపేతం చేయగలరన్న విశ్వాసం ఏఐసీసీ పెద్దల్లో కనిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్లో పరస్పరం కొట్లాడుకునేందుకు నేతలే లేరు. కొందరు నాయకులున్న కార్యకర్తలు కరువయ్యారు. దాదాపు మృతప్రాయంగా ఉన్న పార్టీకి జీవం పొయ్యాలంటే గతంలో పార్టీని వీడిన నేతలందరినీ వెనక్కి తీసుకురావలసిన ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. కాంగ్రెస్ తో వైఎస్ కు ఉన్న దృఢబంధం కారణంగా ఆయన కుమార్తె రంగంలోకి దిగితే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఏఐసీసీ పెద్దలు నమ్ముతున్నారు. ప్రధానంగా రాహుల్ గాంధీ అయితే షర్మిలకు పార్టీని ముందుకు నడిపే సత్తా ఉంది అని విశ్వసిస్తున్నారు. ఇందుకు బలమైన కారణమే ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ మరణం తర్వాత రాష్ట్ర విభజన జరగడం, తమ అభిప్రాయాలను కాంగ్రెస్ అధిష్టానం ఏమాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం, సొంత పార్టీ ఎంపీలపైనే సభలో దాడి చేయించి బయటకు గెంటేసి విభజన బిల్లును ఆమోదింపజేసిన వైనాన్ని ఆంధ్రులు మర్చిపోలేదు. రైట్. ఇక ఇన్నాళ్లు తాను తెలంగాణకే పరిమితం అవుతానని చెప్పిన షర్మిల ఎప్పుడైతే ఆంధ్రాలోనూ పార్టీ తరపున కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవడంతో సమీకరణాలు మారిపోయాయి. జగన్కు అత్యంత సన్నిహితుడైన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
ఆమె వెంటే నడుస్తానని ప్రకటించారు. ఆయనతో మొదలైన బై బై జగన్ నినాదం మున్ముందు మరికొందరు నేతల గమ్యాన్ని కాంగ్రెస్ వైపు మార్చగలదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వైసీపీ టిక్కెట్లు రాని పలువురు నేతలు సొంత గూటికి తిరిగొచ్చేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. షర్మిల బాధ్యతలు చేపట్టడానికి వీరిలో కొందరైనా చేరిపోతారని కాంగ్రెస్ అధిష్టానం అంచనా వేస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసాద్, షర్మిల ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తిగా దీనికి సంబంధించి చర్చ జరుగుతోంది ఏపీలో. అప్డేట్స్ ఏంటి? పవన్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలకు బాధ్యతలు అప్పగించడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. డిసెంబర్ లోనే ఆంధ్రజ్యోతి అలాగే ఏబిఎన్ షర్మిలకు బాధ్యతలు చెప్తారంటూ రాసిన వార్తలపై అప్పటిలోనే వైసీపీ నాయకులు కొంతమంది అక్కసు వెలగెత్తారు. ఈ రోజు అదే వాస్తవం కావడంతో వారి నోళ్లన్నీ కూడా మూతపడ్డాయని చర్చించుకున్న పరిస్థితి. ఇక వైఎస్ షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా వైసీపీకి ప్రధానంగా నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతగానే ఎదిగారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత పాదయాత్ర ద్వారానే ఆయన సీఎం అవడం కూడా జరిగింది. కానీ ఆయన మరణంతో వారసత్వంగా సీఎం బాధ్యతలు అప్పగించలేదంటూ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి రావడం, ఆ సమయంలో ఉన్న సింపతి కారణంగా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే వైఎస్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, వైఎస్ రాజశేఖర్తో కలిసి పనిచేసిన చాలా మంది కూడా విభజన వల్ల నష్టమైన కాంగ్రెస్ తో తమకు భవితవ్యం ఉండదని భావించి జగన్ స్పందన చేరింది. దాంతో అనూహ్యంగా వైసీపీ పుంజుకొని నేడు అధికారంలో కూడా కొనసాగుతోంది. కానీ అధికారంలోకి రాకముందు అందరినీ అన్న పిలిచిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి సీఎం అయిన తర్వాత అన్న అనే పదం పోయి అందరినీ ఆడించే స్థాయికి ఎదగడంతో పాటు డిక్టేట్ చేసే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. దీంతో చాలా మంది సీనియర్ నాయకులు జగన్ చర్యలతో ప్యాలెస్కి వెళ్ళటం కూడా మానేసిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా మళ్ళీ వరుసగా టికెట్లు ఇవ్వకపోవడం దగ్గర నుంచి ఇంటి గడప గడపకు అని చెప్పి ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ ఇంటింటికి తిప్పి ప్రజల్లో జగన్ చేసిన తప్పులకి ఎమ్మెల్యేలతో బాధ్యం చేసి వారిని ప్రజలు తిట్టించిన పరిస్థితి కూడా మనం చూసాం. అయినప్పుడు టికెట్ ఇస్తారని ఒకే ఒక ఆశతో అన్ని అవమానాలు భరించి ఎమ్మెల్యేలు కూడా ఆ ఇంటి గడప గడపకు వెళ్లి పథకాలు జగన్మోహన్ రెడ్డి గొప్పతనం అని చెప్పి ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు సీట్లు ఇవ్వకపోవడంతో చాలా మంది కూడా ఎదురు తిరిగే పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కావచ్చు, కాపు రామచంద్రారెడ్డి ఇటువంటి సీనియర్ నాయకులు కూడా పార్టీని బయటికి వెళ్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం కావచ్చు, వైఎస్ తనయుడిగా ఆయన నమ్ముకుంటే నెట్టెట ముచ్చారని చెప్పి ఆక్రోశం వెలగెక్కిన పరిస్థితి కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తాము. ఇట్లా చాలా మంది నేతలు కూడా ఇప్పటికే వైఎస్ జగన్ వైఖరితో తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. ఇటువంటి వారంతా కూడా ఇప్పుడు వైఎస్ షర్మిల ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వస్తున్న నేపథ్యంలో అందరూ షర్మిల అంటే వైఎస్ తనగా ఆమె కూడా జగన్ తో పాటు సమానంగా గౌరవించారు. ఎందుకంటే గతంలో ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా మొత్తం జగనన్న బాణం పేరుతో మొత్తం పాదయాత్ర చేయడం, అప్పుడు ఆమెతో కలిసి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే వైసీపీ నాయకులుగా మారిన వారందరూ కూడా షర్మిలతో కూడా నేరుగా రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ ఎవరైతే తప్పు పడతారో జగన్ వైఖరి వాళ్ళ మనస్తాపం చెందారో వారందరూ కూడా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే 2024 కాకపోతే 2029 కన్నా తమకు రాజకీయ భవితవ్యం ఉంటుందని కూడా ప్రధానంగా భావిస్తా ఉన్నారు. తద్వారా నిజంగా అదే జరిగితే తప్పకుండా త్వరలోనే ఇప్పటికే దాదాపు 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో టచ్ లో ఉన్నారని కూడా నిన్న మొన్న గిరిరుద్రరాజు వంటి సీనియర్ నాయకులు ప్రకటించిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో షర్మిల పూర్తిస్థాయి బయట తీసుకున్న తర్వాత చాలా మంది వైసీపీ నుంచి వలసలు ఉంటాయని వారందరూ కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీలో చేరతారు. మరి కొంతమంది టీడీపీలో చూస్తున్నట్టు కూడా నేరుగా చర్చ నడుస్తూ ఉంది. ఏదేమైనా ప్రధానంగా షర్మిల రాకతో వైసీపీ ఎక్కువ నష్టం జరుగుతుందని, అంతేకాకుండా వైఎస్ తనయ్యగా అలాగే మా పట్ల ఒక వర్గం ఇప్పటికీ గతంలో కాంగ్రెస్ కి కొన్ని వర్గాలు దూరమై జగన్ పంచం చేయడం, ఇప్పుడు జగన్ పంచం చేయడం కొన్ని వర్గాలు మళ్ళీ అందులో కొంత శాతం అన్న మళ్ళీ షర్మిల వైపు తిరుగుతారని కూడా భావిస్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా చాలా ఆందోళన చెందుతా ఉన్నారు. ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తుతో చాలా సర్వేల్లో కూడా వైసీపీ ఓటమి ఖాయంగా సర్వేలు చెప్తా ఉన్న పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో అభ్యర్థులు మార్చి తప్పులన్నీ వారిదే మోస్తున్నట్లు ఇంకా పార్టీలో అంతర్గతంగా నిరసన వ్యక్తం అవుతోంది. కొంతమంది బహిరంగ వ్యక్తం చేయగా మరి కొంతమంది వేచి చూసే ధోరణిలో ఉన్నారు. చాలా మంది సీట్లు కనుక రాని వారందరూ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ కూడా వెంటనే ఇది టీడీపీ వైపు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ వైపు కావచ్చు మళ్ళీ అందుకు కూడా సిద్ధమవుతున్నారు. అంతర్గతంగా చాలా మందితో టచ్ లో ఉన్నట్టు కూడా సమాచారం ఉంటుంది. ఏదో అంతమంది అయితే వైఎస్ షర్మిల రాకతో వైసీపీకి నష్టం తప్ప ఇతర పార్టీకి ఎటువంటి నష్టం ఉండదని కూడా చెప్తా ఉన్నారు. గతంలో ఏదైతే కాంగ్రెస్ ని చంపి
జగన్ పుంజుకున్నాడో రేపు భవిష్యత్తులో అదే వైసీపీని చంపి కాంగ్రెస్ మళ్ళీ పుంజుకోవడం ఖాయంగా కూడా ఏఐసీసీ నేతలు భావిస్తా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇప్పుడు ఫలితాలు రాకపోయినా కూడా భవిష్యత్తులో తప్పకుండా వైసీపీ భూస్థాపితం అవుతుంది, కాంగ్రెస్ అదే స్థాయిలో బలోపేతం కూడా ఎక్కువ మంది ఆశాజనకంగా ఉన్నారు. అందులో భాగంగానే మళ్ళీ వైసీపీలో ఉన్న నాయకులు కాంగ్రెస్ చేత పుచ్చుకోవడం కూడా ఖాయంగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే సడన్ రాకతో మాత్రం కాంగ్రెస్ కి మంచి ఊపు వస్తుందని కూడా చెప్తా ఉన్నారు. విభజన వల్ల నష్టపోయిన డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలతో ఎంతో కొంత పుంజుకుంటుంది అని కూడా భావిస్తూ ఉన్న పరిస్థితి. ఏదైనా పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించి రాజకీయంగా కార్యాచరణ చేపట్టిన తర్వాత ఎంతమంది చేస్తారు, ఎవరెవరు నాయకులు ఇందులోకి వస్తారనే అంశాలపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పవన్ రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.